మన భారత జాతీయ పతాకానికి పునాది అయిన 3 రంగుల పతాకాన్ని రూపకల్పన చేసిన శ్రీ పింగళి వెంకయ్య గారు 1876వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించారు. ఈ పతాకానికి మరికొంత రూపాన్ని తీసుకురావటం కోసం జలంధర్కు చెందిన హన్సరాజ్ అనే ఆయన రాట్నం ఉండదగినదని మహాత్మా గాంధీజీకి సూచించారు. మన ఆశయాలకు ఆదర్శాలకు చిహ్నం మన జాతీయ జెండా. పతాకంలో మధ్యన ఉన్న తెలుపు రంగు సూర్యకిరణాలను స్ఫురిస్తుంటే శాంతి మార్గానికి, నిరాడంబర సత్య పథానికి ప్రతీకగా నిలిచి ఉన్నది. ఈ మార్గంలో మనందరం వెడుతూ గమ్యం చేరడానికి అశోకుని ధర్మచక్రం ఉంచబడినది. జెండా పైభాగంలోని కాషాయ రంగు త్యాగానికి చిహ్నంగా నిలుస్తోంది. బాధ్యతలని, నిస్వార్థ సేవాభావాన్ని మన పౌరులు, నాయకులు అందించాలని సూచనే అది. మన భరతభూమి పచ్చని నేలపైన భూతల స్వర్గం ఏర్పడాలనే మనందరి కృషికి నిదర్శనంగా పతాక అడుగు భాగాన ఆకుపచ్చ రంగును ఏర్పరిచారు. మన జాతీయ పతాకం సురక్షితమైన ఆశ్రయంగా స్వేచ్ఛ, సౌహార్ద్రం, స్వచ్ఛత నిరంతరం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కనబర్చాలనే సందేశం ఇస్తుంది. జాతీయ పతాకంలాగానే జాతీయ గీతం కూడా ప్రధానమైనదే. అలాగే ఆ సేతు హిమాచలం వ్యాపించిన భారతదేశమే ఆ జన్మభూమి. భారతమాత మనందరికీ తల్లి. ఈ పవిత్రమైన భావం కలిగిన గేయం వందే మాతరం. వందే మాతరం గీతం వ్రాసిన కవి బంకిం చంద్ర చటర్జీ. 1875వ సంవత్సరంలో రైల్లో ప్రయాణిస్తూ పచ్చటి పొలాలు, కొండలు, నదులు, రైలు కిటికీ నుండి బయటకు చూస్తూ వెంటనే భారతమాత ఎలా ఉన్నదో వర్ణిస్తూ వ్రాసిన గీతం వందే మాతర గీతం. ఈ వందే మాతర గీతాన్ని 1906వ సంవత్సరం కాంగ్రెస్ మహాసభల్లో శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా పాడారు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతం 31 చరణాలతో రాయగా అందులో 7 చరణాలు మాత్రమే మన జాతీయ గీతంగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి కళాశాల అప్పటి ప్రిన్సిపల్ భార్య శ్రీమతి మార్గరెట్ సంగీతజ్ఞురాలు కావడంతో ఈ గేయానికి బాణీ కూర్చి వినిపించారు. ఇప్పుడు మనం పాడే జాతీయ గీతం బాణీ ఆమె కూర్చిందే. ఇక మన భారతదేశ జాతీయ ప్రతిజ్ఞ గురించి వివరాలలోకి వెళితే శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు అసమాన ప్రతిభా కౌశలం గల బహుభాషావేత్త. వీరు రచించిన భారత జాతీయ ప్రతిజ్ఞను భారతదేశం నా మాతృభూమి అని మనం చిన్నతనం నుంచి దేశమంతటా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అన్ని పాఠశాలల్లో, జాతీయ కార్యక్రమాలలో అమలుపరచడం మనందరికీ తెలిసిన విషయమే. మాతృభూమి స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కలుగజేసే ఈ జాతీయ ప్రతిజ్ఞ సనాతన భారతీయ దివ్య సంస్కృతి ఉట్టిపడే విధంగా అందజేసిన శ్రీ సుబ్బారావు గారికి శతసహస్ర వందనాలు తెలియజేసుకుందాం. జనావళి మనసులను నడిపించే ఓ భారత భాగ్య విధాత, నీకు జయం కలుగుగాక. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
జై జై హింద్ హింద్. జై జై హింద్ హింద్.